ప్రార్థన మనం కూడా ప్రార్థనకు సమయాన్ని కేటాయించి వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. ఈ రెండు సమానంగా ఉండాలి. ఈ రెండు రెక్కలు సమానంగా ఉంటే పక్షి పైన ఎగురుతుంది, నీ మనసు పైన ఎగురుద్ది. ఓన్లీ ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదు. రెండు రెక్కలు సమానంగా ఉండాలి, అప్పుడే నీ మనసు పక్షి వలె పైన ఎగురుతుంది. ప్రార్థన ఉండాలి, బైబిల్ స్టడీ ఉండాలి. ఈ రెండు అవసరమే. నువ్వు ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడటం, వాక్యం చదవటం, దేవుడు నీతో మాట్లాడటం, ఈ రెండు సమానంగా ఉండాలి మనకి. ఏదో ఒకటి ఉంటే సరిపోదు. ఏమండి, అలా ఉంటేనే మన మనసు ఎక్కడ ఎగురుతుంది? పైన ఎగురుతుంది. పక్షిరాజు వలె మన మనసు పైన ఎగురుతుంది. అంచేత ఒకసారి ఒక పేద బాలిక, చాలా పేదస్తురాలు, ఒక కుమార్తె, ఒక బాలిక ఇంటింట భిక్షాటన చేస్తుంది. ఇంటింట ఇలాగూ భిక్షాటన చేస్తూ ఉంటే ఆమె దాన్ని ఏమంటారు, యాచన అడుగుతూ